టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు మళ్ళీ లవ్లో పడిందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. గత కొన్నాళ్ళుగా సమంత ఒంటరిగానే ఉంటూ సినిమాలపై ఫోకస్ చేస్తుంది. నాగ చైతన్య నుంచి దూరమైన తర్వాత సమంత పెద్దగా సెకండ్ మ్యారేజ్పై ఫోకస్ చేయలేదు అనే చెప్పాలి. ఇప్పుడు సినిమా ఆఫర్లు భారీగా రావడంతో మళ్ళీ కెరియర్ను గాడిలో పెట్టుకుని దూసుకుపోతుంది. అగ్ర హీరోయిన్గా టాలీవుడ్లో స్టార్ ఇమేజ్ ఉన్నా సరే బాలీవుడ్లో బిజీ అవుతుంది. వెబ్ సిరీస్లతో మంచి ఆఫర్లు కొట్టేస్తుంది. రీసెంట్గా వరుణ్ ధావన్తో కలిసి ఆమె చేసిన ఒక వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ తర్వాత ఓ స్టార్ హీరో భారీ బడ్జెట్ సినిమాలో కీల్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక కెరియర్ పరంగా మళ్ళీ తెలుగుపై ఆమె ఫోకస్ చేసే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో ఆమెకు ఆఫర్ వచ్చిందని, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఈ టైంలో కాస్త ఇంటర్వ్యూలు, టాక్ షోలతో సంచలన వ్యాఖ్యలు చేస్తుంది సమంత. తాజాగా ఆమె పరోక్షంగా నాగ చైతన్యపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి సమంత వార్తల్లో నిలిచింది. సింగిల్గా ఉంటున్న సమంత ఓ స్టార్ హీరోకు బాగా దగ్గరైందని ప్రచారం మొదలైంది. బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్తో ఆమె ప్రేమలో పడినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గత కొన్నాళ్ళుగా వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారని ప్రచారం కూడా జరిగింది. మాజీ హీరోయిన్ మలైకా అరోరాతో తను కొన్నాళ్ళు లవ్లో ఉన్నాడు. ఆ తర్వాత ఆమెకు బ్రేకప్ చెప్పి ఇప్పుడు సమంతకు బాగా దగ్గరయ్యాడని అంటున్నారు. ఇద్దరు కలిసి ఓ సినిమా కూడా చేశారట. కుదిరితే అతన్నే వివాహం కూడా చేసుకునే అవకాశం ఉందనే రూమర్ కూడా వస్తుంది. ఇది తెలిసిన ఫ్యాన్స్ సమంతను అసలు మళ్ళీ తప్పు చేయవద్దని, కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని సినిమాలు చేసుకుని ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచించు అని చెప్తున్నారు. దయచేసి ఇప్పుడు పర్సనల్ లైఫ్లో రిస్క్ చేయకు అంటూ సమంతకు సున్నితంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వరుణ్ ధావన్తో కూడా ఆమెకు ఏదో రిలేషన్ ఉన్నట్లు ప్రచారం జరిగింది కొన్నాళ్ళు. అయితే నాగ చైతన్యపై కోపంతోనే ఆమె అర్జున్ కపూర్కు దగ్గరైందని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు.